రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మాసిటీ కోసం భూముల సర్వేకు సిద్ధమయ్యారు అధికారులు. తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో సర్వేకు సిద్ధమయ్యారు. అయితే ఫార్మాసిటీ కోసం తమ భూములను ఇచ్చేది లేదని రైతులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ట్యాండోలోకి వచ్చాను ఏంటంటే మేము పెట్టలేదు, మాది ఓనే లేదు, మా దగ్గరికి వెళ్ళి ఎందుకు బౌండ్ చేస్తున్నారు, అవతల ఏడికెళ్ళి అయితే తీసుకుంటారో ఆడికెళ్ళి వేయచ్చు కానీ క్వశ్చన్ చేస్తారు రైతులు. ఈ ల్యాండ్ వాళ్ళు పెట్టలేదు, మన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోలేదు సార్, డబ్బులు తీసుకోలేదు. ఎందుకు వేస్తున్నారు మీరు అని ఆ డౌట్. ఫెన్సింగ్ చేస్తారు, ఫెన్సింగ్ చేసి వెళ్ళిపోతారు, మేము డబ్బులు తీసుకోలేదు. రైట్. తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో సర్వేకు అక్కడికి వెళ్లగా భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు భారీగా మోహరించారు. విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నటువంటి భూమి వివాదంలో తీవ్రంగా రైతులు ఆందోళన చేపట్టారు. మొత్తం మీద ఈ రోజు సర్వే చేయడానికి వచ్చినటువంటి దాదాపు 40 నుంచి 60 రోజుల్లో సర్వే కంప్లీట్ చేయాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఫార్మాసిటీ కోసం భూసేకరణ కోసం సర్వే చేస్తున్నటువంటి కొంతమంది అధికారుల తీరుపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రంగా విరుచుకోబడ్డారు. వారందరూ కూడా అడ్డగించుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ భూ సర్వే చేయడానికి వీల్లేదు, ఇక్కడ ఫార్మాసిటీ రావడానికి వీల్లేదంటూ కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అక్కడ ఉన్న భారీగా పోలీసులు మోహరించడంతో కొంత ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ వారందరిపై కూడా రైతులు తీవ్రంగా విరుచుకోబడ్డారు. వారందరినీ కూడా సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఫార్మాసిటీ కోసం తమ భూమి ఇవ్వడం లేదన్న కూడా కావాలని ప్రభుత్వము అక్రమంగా తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా దానిపై పూర్తిగా ఇదంతా కూడా పూర్తిగా నిషేధించాలి అంటూ కూడా రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా భారీగా చేరుకొని వారందరూ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మన చూడొచ్చు ఇప్పటికే అటు ఎస్సీ భూమి వివాదం ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు యాచారంలో ఎప్పటి నుంచో ఫార్మసిటీ కోసం జరుగుతున్నటువంటి వివాదంలో కూడా ఈ రోజు మరొకసారి తీవ్ర ఉద్రిక్తత అయితే చూస్తుంది. ప్రస్తుతం అయితే సర్వే కోసం వచ్చిన అధికారుల తీర్పై కూడా స్థానికులు తీవ్రంగా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తే మాత్రం అక్కడ కాబట్టి ప్రస్తుతం అయితే సద్దుమణిగింది కొంత వివాదం. స్థానికులు మాత్రం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా అధికారులకు సూచించారు. అధికారులు మాత్రం ప్రస్తుతం అయితే సర్వేని నిలుపుదల చేశారు. దీంతో గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి పాటు చేసుకుని దీంతో పోలీసులు కూడా భారీగా చేరుకొని వారందరూ కూడా నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే సునీల్.